ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ను దెబ్బకొట్టేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని భారత్ వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ పేరిట పాక్ పీఓకేలోని ఉగ్ర మూకలపై దాడులు జరిపిన భారత్ సింధు జలాల ఒప్పందం అమలును రద్దు చేసి పాక్ గట్టి షాక్ ఇచ్చింది. అంతేకాదు, గతంలో ఆగిపోయిన తుల్బుల్ నావిగేషన్ ప్రాజెక్టు పునరుద్ధరణపై భారత్ తాజాగా దృష్టి సారించింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ను దెబ్బకొట్టేందుకున్న ఏ ఒక్క అవకాశాన్ని భారత్ వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ పేరిట భారత సైన్యం జరిపిన దాడుల్లో పాక్లోని కీలక ఉగ్ర స్థావరాలు, సైనిక స్థావరాలు, ఎయిర్ బేస్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడినందుకు గాను పాక్ను ఇప్పటికే దెబ్బకు దెబ్బతీసింది భారత్. అయినప్పటికీ పాక్ తన వైఖరిని ఏమాత్రం మార్చుకోకుండా ఉగ్రవాదులను పెంచి పోషిస్తోంది. అందుకే పాకిస్తాన్కు బుద్ధి చెప్పేందుకు గాను ఇప్పటికీ సింధు జలాల ఒప్పందం అమలును నిలిపివేసిన భారత్ శత్రుదేశానికి మరింతగా నీటి కష్టాలను పెంచేందుకు ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోంది. సింధు జలాల ఒప్పందం అమలును భారత్ నిలిపివేయడంతో దాయాది దేశానికి నీటి కష్టాలు మొదలయ్యాయి. పాక్లోని దాదాపు 80% వ్యవసాయ రంగం సింధు జలాలపైనే ఆధారపడి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పాక్కు నీటి కష్టాలు తీవ్రమైతే ఆ ప్రభావం వ్యవసాయ రంగంపై పడుతుంది. దీంతో పరోక్షంగా పాక్ ఆర్థిక వ్యవస్థను మరింతగా దెబ్బకొట్టినట్లవుతుందని, అందుకే సింధు జలాలు నీటిని పాక్కు వెళ్లనీయకుండా పశ్చిమ నదుల నుంచి నీటిని మరింత సద్వినియోగం చేసుకునేందుకు భారత్ ప్రణాళికలు రచిస్తోంది. సుదీర్ఘ కాలంగా నిలిచిపోయిన తుల్బుల్ నావిగేషన్ ప్రాజెక్టు పునరుద్ధరణపై భారత్ దృష్టి సారించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రాజెక్టును మళ్లీ పట్టాలెక్కించేందుకు చర్చలు తుది దశలో ఉన్నాయన్న విషయాన్ని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రాజెక్టు డిపిఆర్ సిద్ధమవుతోందని, ఏడాదిలో పూర్తయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. పశ్చిమ నదుల నుంచి భారత్ వాటాను మరింత సద్వినియోగం చేసుకునేందుకు అనేక ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. పడమర వైపు ప్రవహించే నదుల్లో ఒకదాని నుంచి నీటిని పంజాబ్, హర్యానాకు మళ్లించే అవకాశం కూడా పరిశీలనలో ఉందని అధికారిక వర్గాలు పేర్కొనడంతో భారత్ ప్రణాళికలు అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మన దేశం దగ్గర వీటి నీటి నిల్వ సామర్థ్యం తక్కువగా ఉండడం సవాలుగా మారింది. డ్రై సీజన్లో కొంతమేరకు నిల్వ చేస్తున్నప్పటికీ వర్షాకాలంలో నిల్వ సామర్థ్యం తక్కువగా ఉంది. దీంతో అధిక నీరు వస్తే అది దిగువన పాకిస్తాన్కు చేరే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఒప్పందం అమలు వల్ల వరదల సమయాల్లో కొన్ని సవాళ్లు ఎదురయ్యేవి. కానీ ప్రస్తుతం రిజర్వాయర్ నిర్వహణపై ప్రముఖంగా దృష్టి సారించారు. గతంలో పాక్ వ్యతిరేకించిన కిషన్ గంగా ఇప్పటికే పూర్తి కాగా రాట్లే ప్రాజెక్టు నిర్మాణం కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. కశ్మీరులోని బారాముల్లా జిల్లా సోపోర్ సమీపంలోని వూలర్ సరస్సు ముఖద్వారం వద్ద తుల్బుల్ నావిగేషన్ ప్రాజెక్టు ఉంది. తుల్బుల్ నావిగేషన్ ప్రాజెక్టుకు మరో పేరు వూలర్ బ్యారేజ్. జమ్మూ కాశ్మీర్లో ఉన్న అనంతనాగ్, బారాముల్లా జిల్లాల మీదుగా జీలం నది పాకిస్తాన్లోకి ప్రవేశిస్తుంది. జీలం నదీ ప్రవాహం వల్లే వూలర్ సరస్సు ఏర్పడింది. ఈ సరస్సుపైనే 1984 నవంబర్లో భారత్ తుల్బుల్ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా బారాముల్లా జిల్లాలో ఉన్న వూలర్ సరస్సు ముఖద్వారం వద్ద లాక్ కమ్ కంట్రోల్ నిర్మాణాన్ని భారత్ ప్రతిపాదించింది. వూలర్ సరస్సులో ఏడాది పొడవునా సరిపడా నీటి నిల్వలు ఉంటాయి. అది జల రవాణాకు అనుకూలంగా ఉంటుందని భారత్ భావిస్తోంది. అయితే ఏటా చలికాలంలో వూలర్ సరస్సులో నీటి మట్టం బాగా తగ్గిపోతూ ఉంటుంది. అలాంటి సమయంలో వూలర్ సరస్సులోకి జీలం నది నీటిని విడుదల చేయాలనే లక్ష్యంతో తుల్బుల్ ప్రాజెక్టును భారత్ ప్రారంభించింది. భారత్ చేపట్టిన తుల్బుల్ ప్రాజెక్టు నిర్మాణ పనులు మొదలుపెట్టగానే దానికి పాక్ అభ్యంతరం వ్యక్తం చేసింది. 1960 నాటి సింధు నదీ జలాల ఒప్పందానికి విరుద్ధంగా తుల్బుల్ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందని పాక్ ఆరోపించింది. అంతేకాదు, తమ దేశం వైపు వచ్చే జీలం నదీ జలాల ప్రవాహాన్ని అడ్డుకునేందుకు భారత్ తుల్బుల్ ప్రాజెక్టు నిర్మిస్తోందని పాక్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే పాక్ ఆరోపణలను ఖండించిన భారత్ అలాంటిదేమీ లేదని తేల్చి చెప్పింది. తుల్బుల్ ప్రాజెక్టు నిర్మాణ లక్ష్యం ఏంటనే దాన్ని పాక్కు వివరించింది భారత్. తాము కేవలం స్థానిక జల, సరుకుల రవాణాకు చేదోడుగా ఉండేందుకే ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నామని పాక్కు వివరించింది. ఉగ్ర కార్యకలాపాలు పెరిగిన నేపథ్యంలో 1987లో తుల్బుల్ ప్రాజెక్టు పనులను భారత్ నిలిపివేసింది. జీలం నదిపై భారత్ ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని పాక్ వాదించింది. పాక్ ఆరోపణలను కొట్టిపారేసిన భారత్
తాము నిర్మించేది బ్యారేజీ కాదని నావిగేషన్ ప్రాజెక్టు మాత్రమే అని తేల్చి చెప్పింది. 1960 నాటి సింధు నదీ జలాల ఒప్పందంలో ప్రస్తావించిన విధంగా కేవలం జల రవాణా మార్గాన్ని ఏర్పరచడానికే తుల్బుల్ ప్రాజెక్టును నిర్మిస్తున్నట్లు భారత్ స్పష్టం చేసింది. పాక్ అభ్యంతరంతో ఆగిపోయిన తుల్బుల్ ప్రాజెక్టు నిర్మాణ పనులు మళ్లీ 2010లో ప్రారంభమయ్యాయి. నాన్ కన్సెస్టివ్ యూజ్ కోసం ఉద్దేశించిన ప్రాజెక్టులను నిర్మించుకోవడానికి ఇండస్ వాటర్ ట్రీటీ ఆర్టికల్ 9 అనుమతి ఇచ్చిందని నాటి జమ్మూ కాశ్మీర్ నీటిపారుదల మంత్రి తాజ్ మొహిద్దీన్ పేర్కొన్నారు. అయితే తుల్బుల్ ప్రాజెక్టు సమీపంలోని సోపోర్ పరిధిలో ఉన్న నింగ్లీ గ్రామంలో 2012 ఆగస్టు నెలాఖరులో భారీ పేలుడు సంభవించింది. ప్రాజెక్టుకు సంబంధించిన లాగ్ గేట్ లక్ష్యంగా ఈ దాడి జరగడంతో వెంటనే ఈ ప్రాజెక్టు పనులను నిలిపివేశారు. ఈ పేలుడు వెనుక పాక్ హస్తముందని భారత్ గుర్తించింది. అయితే తుల్బుల్ ప్రాజెక్టు నిర్మాణానికి పాక్ పదే పదే ఆటంకాలు కలిగిస్తూ వస్తోంది. భారత్ చేపట్టిన తుల్బుల్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే తమకు నష్టం జరుగుతుందని పాక్ భావిస్తోంది. అందుకే తుల్బుల్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన ప్రతిసారి పాక్ ఉగ్రదాడులను ఉసిగొల్పింది. జీలం నదిపై దశాబ్దాల క్రితం అర్ధాంతరంగా ఆగిపోయిన తుల్బుల్ ప్రాజెక్టు నిర్మాణ పనులను పూర్తి చేయాలని జమ్మూ కాశ్మీర్ సీఎం ఉమర్ అబ్దుల్లా ఇటీవలే డిమాండ్ చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ సింధు నదీ జలాల ఒప్పందం అమలును నిలిపివేసింది. దీంతో ఇక ఇప్పుడు తుల్బుల్ ప్రాజెక్టును నిర్మించినా పాక్ అభ్యంతరం చెప్పే అవకాశం ఉండదు. ఎందుకంటే సింధు జలాల ఒప్పందం అమల్లో లేదు కాబట్టి భారత్ తనకు నచ్చిన విధంగా ఏ ప్రాజెక్టులనైనా నిర్మించుకునే వీలు ఉంది. గతంలో తుల్బుల్ ప్రాజెక్టును నిర్మించేందుకు భారత్ ప్రయత్నిస్తే పాక్ అడుగడుగున ఆటంకాలు కల్పించింది. అంతేకాదు ఉగ్రదాడులకు పాల్పడి తుల్బుల్ నిర్మాణానికి అడ్డుపడింది. ఇక ముందు పాక్ ఆటలు సాగవు. ఎందుకంటే ఇప్పుడు మళ్లీ ఉగ్రదాడులకు ప్రయత్నిస్తే ఆపరేషన్ సింధూర్ మరోసారి కొనసాగించేందుకు భారత్ ఏమాత్రం వెనుకాడదని పాక్కు తెలుసు. కాబట్టి పాక్ మరోసారి తుల్బుల్ను అడ్డుకునే సాహసం చేయకపోవచ్చు. జమ్మూ కాశ్మీర్ కు ఎంతో ప్రయోజనకరంగా మారనున్న తుల్బుల్ నావిగేషన్ ప్రాజెక్టు పునరుద్ధరణకు భారత్ దృష్టి సారించడంతో పాక్ లో ఆందోళన మొదలైంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడం ద్వారా పాక్ కు మరింత నీటి కష్టాలు పెరగడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.